అరబిందో సంస్థ నుండి 108 రద్దు చేయాలి అన్నటువంటిది ఒక ప్రయత్నంలో ఉన్నారు. అది ఆల్రెడీ 2027 దాకా వాళ్ళకే కాంట్రాక్ట్ ఉంది. అయితే మరి దానికి ఒక రీజనింగ్ కావాలి. ఆ రీజనింగ్ని నిన్న ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో చెప్పింది. 108, 104 సేవల నిర్వహణకు టెండర్లు పిలిచింది. గతంలో వైకాపా ప్రభుత్వం అప్పటికే ఉన్న వాటితో కలిపి 762 వాహనాలకి పెంచింది. అంతకుముందు ఒక్కో అంబులెన్స్కి నెలకి 1,30,000 చెల్లిస్తే వైసీపీ వచ్చాక 336 పాత వాహనాలకి ఒక్కో దానికి నెలకు 2,21,257 రూపాయలు, కొత్త వాహనాలకు 1,78,072 రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. లాభం లేకుండా చేయాల్సిన కార్యక్రమం నిలువు దోపిడీ జరిగింది. 2020లో అరబిందోతో చేసుకున్నటువంటి టెండర్ వ్యవధి సహజంగా 3 నుంచి 5 ఏళ్ళు ఉండాలి, కానీ 7 ఏళ్లకు కాంట్రాక్ట్ దక్కింది. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ కాల్ వచ్చిన 15 నిమిషాల్లో అందించాల్సిన అంబులెన్స్ సేవలు 21లో 31.16 నిమిషాలకు చేరింది. 24 నాటికి 22.45 నిమిషాలుగా నమోదైంది. వీటి మీద పర్యవేక్షణ అత్యంత లోపభూయిష్టంగా సాగింది. 2021 నుంచి 2024 మధ్య 34,48,540 అత్యవసర ఫోన్ కాల్స్ వస్తే 60 నిమిషాల పైన బట్టిన 17.8 లక్షలు ఉన్నాయి. సేవలు ఎంత గొప్పగా అందించారో అర్థమవుతుంది. అంటే యాక్సిడెంట్ జరిగిందని నువ్వు ప్రాణాంతకంగా ఉన్నావంటే గంట పట్టిన కేసులే 17,80,000 ఉన్నాయి అన్నటువంటి. అలాగే టోటల్గా వచ్చిన కాల్స్ తక్కువ కాదు, 34,48,540. ఇందులో సగటు మొదట్లో 15 నిమిషాలు అయితే వెళ్ళాల్సి ఉంటే 22 నిమిషాలు 45 సెకండ్లు అవుతుంది. మధ్యలో 31 దాకెళ్ళి మళ్ళీ తగ్గారనమాట. అంటే అన్నిట్లో కేసులు కాదు, సగటు లెక్కేస్తారనమాట. ఇది చెప్తున్నటువంటిది. దీని ప్రకారం రద్దు చేయడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అయితే మళ్ళీ అరబిందో ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్తుంది, కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాలు అవుతుంది. ఇక్కడ సమస్యల్లా అరబిందో కూడా బయటికి పోవడానికి సిద్ధంగానే ఉంది. ఈ 4 నెలల్లో 5 నెలల్లో ఏదైతే ఉందో అట్లాగే జగన్ చివరిలో ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఇవ్వకుండా తరిమేయాలన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. ఏం జరుగుద్దో చూడాలి.